ఐ న్యూస్ వరుస కథనాలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతింటే మన్నించాలని కోరారు. తాను వ్యక్తిగతంగా సాయిబాబా భక్తున్నేనని స్పష్టం చేశారు. ఇక బాబా పట్ల తనకు భక్తి గౌరవం ఉన్నాయని చెప్పారు. భక్తుల విశ్వాసాన్ని తాను గౌరవిస్తానని తెలిపారు. బాబా ఆలయాలకు నిధులు ఇవ్వకపోవడం అవమానించడం కాదని పేర్కొన్నారు. ఇక శ్రీవాణి ట్రస్ట్ నిబంధనల ప్రకారమే టీటీడీ నిధులు విడుదల చేస్తుందని స్పష్టం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసమే భజన మందిరాల కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి ఆనం వెల్లడించారు. బాబా ఆలయాలపై మంత్రి ఆనం చేసిన వ్యాఖ్యలపై నిన్న ఐ న్యూస్ లో వరుస కథనాలు ప్రసారం చేశాము. నిన్నటి డిబేట్ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా స్పందించారు. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. దేవాదాయ శాఖ ఈ 2 సంవత్సరాల ఎన్డీఏ పాలన, నమ్మకం, కార్యక్రమాల అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడేటప్పుడు దేవాదాయ శాఖలో జరిగిన ఈ 2 సంవత్సరాల కార్యక్రమాలన్నీ కూడా వివరించడం జరిగింది. అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి, సమాజానికి ఉపయోగపడే విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉండాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు, ఆయన ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు ఈ ఆధ్యాత్మిక పరివర్తన ఈ రాష్ట్రంలో మరింత ఎక్కువగా జరగాలనే దాంట్లోనే నేను మాట్లాడడం జరిగింది. ఏంటి అంటే సాయిబాబా ఆలయాలకు సంబంధించి ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సంప్రదించారా నిధులు కావాలని చెప్పి? సో ఎందుకు అసలు ఈ అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది? అసలు షిర్డీ సాయిబాబా మందిరాలకు నిధులు కావాలని చెప్పి ఎవరు అడిగినటువంటి పరిస్థితులు కాదండి. నిన్నటి సమావేశంలో మీడియా వారే దీన్ని గురించి అడిగారు. షిర్డీ ఆలయాలకు కూడా మీరు నిధులు వెచ్చించే అవకాశం ఉందా అని. ఆ సందర్భంలో మేము చెప్పింది అటువంటిది, ఆగమ శాస్త్రం ప్రకారం వైదిక పూజాది కార్యక్రమాలు ఉన్నటువంటి ఆ ప్రమాణాలు కలిగిన ఆలయాలకు మాత్రమే ఈ యొక్క నిధులు ఖర్చు చేయడం జరుగుతుంది. షిర్డీ సాయి ఆలయాలన్నీ కూడా స్వయం శక్తితో ఏర్పాటు చేసుకునే ఆలయాలు, మందిరాలు. ఆ మందిరాలన్నీ కూడా అనేక మంది భక్తులు, వాళ్ళల్లో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఆలయాలు కాబట్టి వాళ్ళు దాన్ని నిర్వహించుకుంటున్నారు, బాగా నిర్వహించుకుంటున్నారు. దానికి ఈ యొక్క దేవాదాయ శాఖ నిధులు ఖర్చు చేయడం అనేటువంటిది మన ప్రభుత్వ నియమ నిబంధనలో లేదు. అందుకని ఈ శ్రీవాణి నిధుల్ని వెచ్చించడానికి వీలు కాదు అని చెప్పాను నేను. ఈ వ్యాఖ్యలు రకరకాలుగా సోషల్ మీడియాలోకి వెళ్తూ ఉన్నాయి. సో ఐ న్యూస్ వేదికగా మీరు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ చాలా సమయం నుంచి ప్రజల నుంచి కూడా కాల్స్ తీసుకుంటూ ఉన్నాం సార్. సో చాలా మంది చెప్తున్నది ఏంటి అంటే, ఆనం చెప్పిన వ్యాఖ్యలతో మేము ఏకీభవిస్తున్నాం. సో కానీ చాలా దేవాలయాలు, మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి చాలా దేవాలయాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు కళను కోల్పోయాయి. వాటిని జీర్ణోద్ధరణ చేయాల్సిన అవసరం ఉంది. వాటిపై కూడా దృష్టి సారిస్తే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఆ విధంగా దృష్టి సారించమని ప్రజల నుంచి ఐ న్యూస్కు విజ్ఞప్తి వచ్చింది. ఆ విజ్ఞప్తిని ఈ రోజే మీకు అందించే అవకాశం ఈ ఫోన్ కాల్ ద్వారా మాకు లభించింది. సో ఏంటి దానిపై ప్రభుత్వం దృష్టి సారించబోతుందా? ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇప్పటికే దృష్టి సారించింది. దాదాపు 800 కోట్ల రూపాయలు 680 ఆలయాల మీద పునర్నిర్మాణానికి ఖర్చు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి, మంజూరు చేసి, ఇప్పటికే టెండర్లు పిలిచి పనులు కూడా అప్పచెప్పడం జరిగింది. ఇంకా కొన్ని ప్రాసెస్ లో ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా జీర్ణోద్ధరణగా చేయాలి అనేటువంటి ఆలయాలు, దానికి ఉన్నటువంటి పాలక వర్గాలు, ఆయా ప్రాంతాల యొక్క ప్రాధాన్యతను బట్టి దేవాదాయ శాఖ ఎప్పటికప్పుడు స్పందిస్తుంది. తప్పనిసరిగా నిధులను వెచ్చించి అటువంటి జీర్ణోద్ధరణ చేయాల్సినటువంటి పురాతనమైనటువంటి మన ఆలయాలని, వాటి ప్రాశస్త్యాన్ని కాపాడమే ఇవాళ యొక్క మన దేవాదాయ శాఖ యొక్క ధర్మం. సనాతన ధర్మాలకి, అలాగే వైదిక ఆచారాలు, ఆగమ శాస్త్రాలకి అనుగుణంగా దేవాదాయ శాఖని నడిపించడం, చూడడం కూడా జరుగుతుంది.
ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది సార్. కొన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాల జోలికి ప్రభుత్వం వెళ్ళదు, అక్కడ ఎండోన్మెంట్ ఉండదు. కానీ హిందూ దేవాలయాలకు సంబంధించి ఎండోన్మెంట్ ఎందుకు వస్తుంది, ఎందుకు ఇన్ని చర్యలు తీసుకుంటోంది? సో మా గుడులను మేము పరిరక్షించుకోలేమా, ప్రతి రూపాయి వాళ్లకు జవాబుదారీగా ఎందుకు ఉండాల్సిన అవసరం అనేది కూడా తెరపైకి వస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా సార్? లేదండి, ఉన్నటువంటి విధానం చెప్తామే తప్ప ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉండొచ్చు, అభిప్రాయాలు ఉండొచ్చు. అన్ని అభిప్రాయాలకి ప్రభుత్వం సమాధానం చెప్పాలంటే ప్రభుత్వం బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా ప్రభుత్వంలో కొన్ని చట్టాలకి లోబడి మాత్రమే మేము పని చేయగలం. ఆ చట్టాలు వాటికి అనుబంధంగా ఉన్నటువంటి శాస్త్ర ప్రక్రియలో మాత్రమే మేము ముందుకు వెళ్తున్నాం. అండ్ ఇంకొక విజ్ఞప్తి కూడా వస్తుంది సార్. మీరు మాట్లాడుతుంటే ప్రజల నుంచి స్పందన వస్తోంది. చాలా మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. వీటితో పాటు చాలా దేవాలయాలకు అప్పట్లో ఉన్న రాజులు కావచ్చు, భూస్వాములు కావచ్చు, దేవాలయాలకు సంబంధించి వాటి నిర్వహణ కోసం భూములు ఇచ్చారు. ఆ భూములు చాలా కూడా ఈరోజు రాజకీయ నాయకుల చేతుల్లోనూ అధికారం, అంగబలం, అర్ధబలం ఉన్న వాళ్ళ చేతుల్లో బందీలైపోయాయి. ఆ భూములను విడిపించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? దేవుడికి రక్షణ కల్పించేందుకు, దేవుల భూములకు రక్షణ కల్పించే విధంగా ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏం ఆన్సర్ చేస్తారు సార్? నిన్న మీరు అడిగిన ప్రశ్నలకి అన్నిటికీ ఆన్సర్ చేశామండి. మీడియాలోనే మీ మీడియా ప్రతినిధులు అడిగింది ఈ భూముల విషయం గురించి అడిగారు. అవును, అలాగే వాటి అన్నిటికి కూడా జవాబు చెప్పడం జరిగింది. ఇక మళ్ళా ప్రత్యేకంగా చెప్పేదంటూ ఏముండదు. ఇప్పుడు ఏంటి అంటే ప్రజల నుంచి వచ్చిన స్పందన కాబట్టి అడుగుతూ ఉన్నాం. ఆ విధంగా చర్యలు అయితే సాగుతున్నాయి. మీరే ఉన్నారు కదా, మీరున్నారు, మీరు అన్ని వివరాలు తీసుకున్నారు. ఆ వివరాలు చెప్పాం కదా అన్ని. ఆ వివరాలు మళ్ళీ చెప్పండి మీరు కావాలనుకుంటే. అంటే డైరెక్ట్ గా ఇప్పుడు ఒకసారి ఐ న్యూస్ వేదిక ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారా అని? లేదండి, నిన్న చెప్పిన విషయాల్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం ఒకసారి చెప్పాం. ప్రభుత్వ పరిరక్షణ అయితే జరుగుతుందా? ఆ భూముల పరిరక్షణ జరుగుతుందా? ఆ విధంగా కార్యాచరణ సాగుతుందా? అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది. తప్పనిసరిగా దేవాదాయ శాఖ ఆస్తుల్ని పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. వాటిని కాపాడుకునే బాధ్యత కూడా మా ప్రభుత్వం. ఫైనల్ గా ఒక క్లారిటీ, అంటే మీరు చేసిన వ్యాఖ్యలు రకరకాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఫైనల్ గా ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు? మీరు ఏ వ్యాఖ్యల గురించి అడుగుతున్నారో తెలియాలి కదా. షిరిడి సాయిబాబా దేవాలయాలకు సంబంధించి చెప్తాను కదండి. ఆనం మాట్లాడిన మాటలు రకరకాలుగా, అంటే ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదు, ఖచ్చితంగా ప్రజల నుంచి కూడా అర్థమవుతుంది. కానీ ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా ఆ అంశానికి సంబంధించి? దానికి అనవసరమైనటువంటి వ్యాఖ్యలు లేకుంటే అనవసరమైనటువంటి సోషల్ మీడియా పోస్టింగ్లు, ఇవన్నీ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి 2 ఏళ్ల పరిపాలనలో జరిగిన మార్పులు చేర్పులు వాటి మీద చెప్పాం. దానిలో కూడా వ్యాఖ్యలు తీస్తాం, విపరీత అర్థాలు తీస్తాం. సోషల్ మీడియాలో మేము ఏదంటే అది పెడతామని అంటే వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతాం. ఇక నిన్న ఐ న్యూస్ డిబేట్ లో ఫోన్ ఇన్ ద్వారా కూడా మంత్రి ఆనం అయితే మాట్లాడారు. ఇక ఐ న్యూస్ వరుస కథనాలపై కూడా ఆయన స్పందించారు. సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతింటే మన్నించాలంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. సాగర్ రెడ్డి, చెప్పండి. మంత్రి ఆనం స్పందించారు, నేను వ్యక్తిగతంగా సాయిబాబా భక్తున్నే, కాకపోతే సాయిబాబా పట్ల కూడా నాకు భక్తి ఉన్నాయి, గౌరవం ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడారు. ఎలా చూడాలంటారు? రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సాయిబాబా భక్తులైతే తీవ్ర దుమారం రేపారు. దీనికి సంబంధించి ఆనం రామనారాయణ కూడా ఒక క్లారిటీ ఇస్తూ కాసేపు క్రితమే ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అంటే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన నేరుగా ప్రెస్ ముందుకు రాలేదు, కానీ మంత్రి తన ప్రెస్ స్టేట్మెంట్ లో చాలా క్లియర్ కట్ గా చెప్పారు. నిన్న ఏదైతే ఉందో తాను నిర్వహించిన ప్రెస్ మీట్ లో కొందరు ఒక ప్రశ్నలు లేవనెత్తారు మీడియా వారు. ఆ ప్రశ్న తాను వారికి ఏదైతే ఈ అంటే టీటీడీ నిధులు కావచ్చు, సంబంధించిన ఈ నిధులన్నీ కూడా కావచ్చు, లేదంటే గుడులు గోపుల నిర్మాణానికి కేవలం మాత్రం
ఇస్తామని లేదంటే ఈ నిధులు ఆలయాలు అంటే సాయిబాబా ఆలయాలు కానీ సాయిబాబా ట్రస్ట్లకు సంబంధించి ఎటువంటి వితరణ ఇవ్వమని చెప్పి తాను చెప్పానని, సో దీనికి సంబంధించి భక్తులు ఎవరైనా కూడా సాయిబాబా భక్తులు నొచ్చుకొని ఉన్నా, భక్తులు ఏదైనా బాధపడి ఉన్నా కూడా తాను క్షమాపణ చెప్తున్నానని తన వ్యాఖ్యలను కేవలం మీడియా వక్రీకరించిన తప్ప తాను స్వయంగా సాయిబాబా భక్తుడని కేవలం ఏదైతే చట్టకారం సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇటు దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న తాను ఈ నిధులకు సంబంధించి కేవలం ఆగమ శాస్త్రాలు లేదంటే ఈ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ట్రస్ట్ నిధులు కావచ్చు, లేదంటే దేవాదాయ శాఖ నిధులు, లేదంటే టీటీడీ బోర్డు నిధులు ఇవన్నీ కూడా ఖర్చు పెడతాం తప్ప ఇటు ఎవరు కూడా సాయిబాబా గుడికి సంబంధించి కానీ లేదంటే షిరిడీకి సంబంధించి కానీ తమను విరాళాలు అడగలేదని చాలా స్పష్టంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో దీంతో బయట అంటే ఏదైతే చర్చ నడుస్తుందో లేదంటే అనేక అపోహలకు తాగుతూ అనేది కూడా రామనాయుడు చెక్ పెట్టారని చెప్పి చెప్పవచ్చు. ప్రధానంగా కూడా ఆనవ రామనాయుడు చేసిన వ్యాఖ్యలను చాలా వక్రీకరించి నిన్న అంటే సాయిబాబా గుళ్ళకి నిధులు ఇవ్వడం లేదు, అలాగే సాయిబాబా భక్తులకి ఆవేదన చెందుతున్నారు లేదంటే కలత చెందుతున్నారు అని చెప్పి కథనాలు వచ్చిన నేపథ్యంలో స్వయంగా మంత్రి స్పందించి ఒక ప్రెస్ స్టేట్మెంట్ మంత్రితో కూడా మనం నేరుగా కూడా మాట్లాడడం జరిగింది. ఐ న్యూస్ నేరుగా కూడా దానికి క్లారిటీ కూడా ఇచ్చారు రామనారాయణ రెడ్డి. ఆయన నేరుగా ఫోన్ లో సంప్రదించినప్పుడు తాను చాలా స్పష్టంగా సాయిబాబా భక్తులకి మనోభావాలకి దెబ్బతీయని ఎక్కడా మాట్లాడలేదని, కేవలం తాను చెప్పిన మాటల్ని కొందరు వక్రీకరించి రాశారని, దీనికి సంబంధించి కూడా ఏదైనా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతింటే తాను క్షమాపణలు కోరుతున్నాను కూడా రామనాయుడు చెప్పడం జరిగింది. సో వీటన్నిటికీ పటాపంచులు చేస్తూ ఎవరైతే నొచ్చుకున్నారో లేదంటే సాయిబాబా భక్తులు ప్రచారాలు చేస్తున్నారు అన్ని కూడా తెలుస్తోంది. సో మంత్రి ఆనవ రామనాయుడు చాలా స్పష్టంగా తెలియజేశారు కాబట్టి ఈ ఎపిసోడ్ ఇంతటితో మొత్తం కూడా దానికి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. దేవాదాయ శాఖకి ఇప్పటికే కొన్ని అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనవ రామనాయుడు బాధ్యత చేపట్టినాక గత 2 ఏళ్లలో 100 కోట్ల నిధుల రూపాయలు వెచ్చించారు. ప్రతి నియోజకవర్గంలో కూడా దేవాలయాలు అని చెప్పి ఇప్పటికే ప్రతిపాదనలు చేశారు. అనేక గుడులు గోపురాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఎన్నో ప్రభుత్వాలు చూసినప్పటికీ ఆనవ రామనాయుడు ఆలయాల్లో వెలుగులు నింపారని చెప్పవచ్చు. తాను మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత కొన్ని వేల 100 కోట్ల రూపాయలు అయితే నిధులు మంజూరు చేయడం జరిగింది. సో ఆలయానికి దేవాదాయ శాఖ మంత్రి పదవికి ఆయన వని తెచ్చిన అంటే మంచిగా అభివృద్ధి చేస్తున్న సమయంలో ఎలాంటి అంటే వ్యాఖ్యలు వక్రీకరించడం లేదంటే సాయిబాబా అనే వ్యక్తి కూడా ఇప్పటికే మొత్తం కూడా ఇప్పటికే అడాప్ట్ చేసిన పరిస్థితులు ఏంటి అంటే హిందువులు ముస్లింస్ ఇవన్నీ కూడా సంబంధం లేకుండా అన్న దేవుడిగా భావిస్తారు. కానీ ఇంతకుముందు అనేక కార్యక్రమాలు కూడా జరిగాయి. సాయిబాబా వచ్చి ఒక ముస్లిం వ్యక్తి అని లేదంటే ముస్లింకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి లేదంటే హిందూ సంబంధం అని చెప్పి చర్చల నేపథ్యంలో సో ఇప్పుడు మంత్రి ఆనవ రామనాయుడు చేసిన కొంత ప్రాధాన్యత సంతరించుకున్నప్పటికీ సో ఈ వివాదాలకి తెరదించుతూ ఆనవ రామనాయుడు ప్రెస్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో మొత్తం మీద చూడాలి అంటే ఆనవ రామనాయుడు చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆయన ముస్లిం సంబంధించిన లేకుంటే హిందూ సంబంధించిన విషయాలు పక్కన పెడితే సాయిబాబాని ఇప్పటికే అంటే అందరూ కూడా కొలుస్తారు. ఇటు మహారాష్ట్ర పాటు ఆంధ్రప్రదేశ్ లేదంటే దేశ సాయిబాబాకి భక్తుల పద్యంలో ఆ విషయాన్ని పక్కన మనోభావాల వారి ఎవరి నమ్మకాల వారి అంశాన్ని కూడా పక్క మొత్తం కూడా అంశానికి లేదంటే సాయిబాబా భక్తులు నొచ్చుకొని పులిస పెట్టిన పరిస్థితి ఏర్పడింది. సో మొత్తం మీదైతే చెప్పారు ఎవరు మనోభావాలు దెబ్బతిన్నా సాయిబాబా భక్తులకి తాను క్షమాపణ చెప్తున్నారు. సో ఇంతటితో ఈ అపోహలు కానీ కూడా తెరదించాలని చెప్పి ఆనవ రామనాయుడు చెప్పిన పరిస్థితి. అయితే సాగర్ రెడ్డి చాలా విషయాలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. బాబా భక్తుల విశ్వాసాన్ని కూడా గౌరవిస్తామని కూడా ఆయన క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అలాగే దేవాదాయ భూముల పరిరక్షణకు సంబంధించి కూడా ట్రస్ట్లకు సంబంధించి కూడా పూర్తిగా వాటి సహకారాలు కూడా పాటు పడతామంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ అంటే ఆనవ రామనాయుడు మాట్లాడుతూ కాసేపటికి స్వయంగా కూడా చెప్పారు తాను స్వయంగా సాయిబాబా భక్తుడని, కాకుంటే ఏదైతే చట్ట ప్రకారం ఆగమ శాస్త్రం లేదంటే ధార్మిక అంటే ఆయన ఒక వ్యవస్థకి ఆయన ఒక మంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి ఆ వ్యవస్థ కట్టుబడి పనిచేస్తానని చెప్పి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ గుడులకు సంబంధించి లేదంటే టీడీకి సంబంధించి లేదంటే ధార్మిక సంస్థలకు సంబంధించి అనేక వందల వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూముల్లో అనేక ఎకరాలు కూడా ఇప్పటికే చాలా వరకు దారాదత్తమయ్యాయి లేదంటే అనేక మంది ఆక్రమించుకున్నారు. కాబట్టి ఈ భూముల మీద ప్రత్యేకించి శ్రద్ధ చూపుతామని దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఎక్కడున్నా కూడా వాటి కూడా పరిరక్షిస్తామని చెప్పడం జరిగింది. అదే కూడా ప్రధానంగా కూడా తాను ఒక మాట చెప్పడం జరిగింది. సో ఇప్పటికే అంటే భూములు దారదత్తమైనట్టు కూడా తిరిగి మళ్ళా దేవాదాయ శాఖ ఏదైతే దాన్ని అంతా పరిరక్షిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎక్కడా కూడా సాయిబాబా భక్తులు ఇక్కడ మనోభావాలు దెబ్బతినాల్సిన పరిస్థితి అవసరం లేదు. సో ఏదైనా దెబ్బతిన్నా కూడా ఆయన క్షమాపణ చెప్పారు కాబట్టి ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే మొత్తం మీద ముగిస్తుందైతే చెప్పవచ్చు. ఓకే రైట్ సాగర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
రైట్ గా ఐ న్యూస్ వరుస కథనాలపై మంత్రి ఆనం అయితే స్పందించారు. సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతింటే మన్నించాలని కూడా ఆయన స్వయంగా కోరారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, మంత్రి ఆనం స్పందించారు. ఐ న్యూస్ వరుస కథనాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. తాను వ్యక్తిగతంగా సాయిబాబా భక్తుల్ని అని కూడా స్పష్టం చేశారు. అలాగే దేవాదాయ భూములకు సంబంధించి కూడా, ట్రస్ట్లకు సంబంధించి కూడా సహాయ సహకారాలు కూడా ఎప్పటికీ పాటు పడతాము. ఆ దిశగా కూడా గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయకత్వంతో ఆ విధంగా ముందుకెళ్తామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎలా చూసుకోవాలంటారు ఆయన వ్యాఖ్యల్ని? దీంతో ఈ వ్యాఖ్యలకు అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడిందా? గోపీనాథ్, రెటికా ఐ న్యూస్ వరుస కథనాలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే స్పందించారు. సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతింటే మన్నించాలని కూడా ఆయన స్వయంగా కోరడం జరిగింది. తాను వ్యక్తిగతంగా సాయిబాబా భక్తున్నేనని కూడా స్పష్టం చేశారు. ఇక బాబా పట్ల ఆయనకు భక్తి, గౌరవం కూడా ఉన్నాయని చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, మనం చూస్తూ ఉన్నాం ఐ న్యూస్ వరుస కథనాలపై మంత్రి ఆనం అయితే స్పందించారు. సాయిబాబా పట్ల తనకు భక్తి, గౌరవం ఉన్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే దేవాదాయ భూముల పరిరక్షణ కూడా పాటుపడతామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన క్లారిటీ ఇచ్చినట్లే అనుకోవచ్చా ఈ వ్యాఖ్యలకు సంబంధించి? అప్డేట్స్ ఏంటి గోపీనాథ్? శ్రీవాణి ట్రస్ట్ ద్వారానే కాకుండా తిరుమలకు సంబంధించి వచ్చేటటువంటి భక్తులంతా కూడా వివిధ రూపాల్లో స్వామివారికి సంబంధించి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా అంటే రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా హిందూ ఆలయాలకు సంబంధించి అంటే వెంకటేశ్వర స్వామి ఆలయాలు కావచ్చు, లేదంటే శివాలయాలు కావచ్చు, లేదంటే ఎన్నో రకాల ఆలయాలు, హిందూ ఆలయాలు నిర్మించడానికి లేదంటే పునర్నిర్మాణం చేయడానికి టీటీడీ దేవాదాయ శాఖ సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఒక ప్రెస్ మీట్ లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కేవలం దేవాలయాలకు సంబంధించినటువంటి ఆలయాలు అంటే హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆలయాలే పునర్నిర్మాణం లేదంటే కొత్త నిర్మాణాలు చేస్తాం అంతే తప్ప మిగిలినటువంటి ప్రార్థనా మందిరాలు ఇలాంటికి అవకాశం ఉండదు. అంటే ఆ ట్రస్ట్ లోనే రూల్స్ ప్రకారమే హిందూ యాక్ట్ ప్రకారం ఉండదనే విషయాన్ని మాత్రమే ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆ విషయాన్ని సోషల్ మీడియాలో కావచ్చు ఇట్లా కొన్ని మీడియాలో రకరకాలుగా కథనాలు వచ్చిన నేపథ్యంలో ఐ న్యూస్ కూడా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు అంటే దేవాదాయ శాఖ నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వక్రీకరించారు అంతే తప్ప దేవాదాయ శాఖ మంత్రి ఆ రకంగా మాట్లాడలేదంటూ కూడా అంటే హిందూ అంటే డివోటీస్ యాక్ట్ లో అంటే టీటీడీకి సంబంధించి కావచ్చు లేదంటే దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి విషయాన్ని తాను చెప్పాను అంతే తప్ప స్వయంగా ఆయన అంటే సాయిబాబా భక్తుని అలాంటి సాయిబాబా భక్తిగా ఉన్నటువంటి తాను నేను ఎందుకు ఆయన్ని వ్యతిరేకిస్తాను, ఆయన ఆలయాల్లో నిర్మించడానికి ఎందుకు నేను వ్యతిరేకిస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కేవలం టీటీడీకి సంబంధించిన నిధులు కావచ్చు, టీటీడీ ఇక్కడ భక్తులకు సంబంధించి దేవాదాయ శాఖ నిర్వహణ జరుగుతూ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా కేవలం హిందువులకు సంబంధించిన ఆలయాల నిర్మాణానికి మాత్రమే వినియోగిస్తామని అనేది మాత్రం ఆయన చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా దీనికి ఎండ్ పెట్టడానికే ప్రభుత్వం కూడా స్పందించింది. అందువల్లనే దేవాదాయ శాఖ నుంచి కూడా అంటే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అదేవిధంగానే టీటీడీకి సంబంధించి కూడా గతంలో ఏ విధంగా ముందుకెళ్తారో ఆ విధంగానే ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. బ్రాహ్మణ్ అయితే గోపీనాథ్, సాయిబాబా ఆలయాలకు నిధులు ఇవ్వకపోవడం అవమానించడం కాదు అంటూ కూడా ఆయన ఒక క్లారిటీగా మాట్లాడినట్లు అనుకోవాలంటారు. ఓవరాల్ గా ఏ విధంగా చూసుకోవాలంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన చెప్పిన విధానం కూడా అదే కదా. అంటే ఆయన చెప్పింది కూడా అదే విషయము. తాను స్వయంగా అంటే సాయిబాబా భక్తుని, సాయిబాబా భక్తిగా ఉన్నటువంటి తాను నేను ఎందుకు హిందూ ఆలయాలకు అంటే సాయిబాబా ఆలయాల నిర్మాణానికి ఎందుకు వ్యతిరేకిస్తాను అన్నట్టుగా ఆయన తన క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు ఇట్లా మీడియా సంస్థలు కొన్ని రకంగా వచ్చాయంతే తప్ప టీటీడీకి సంబంధించిన నిధులు కావచ్చు లేదంటే దేవాదాయ పరిధిలో ఉన్నటువంటి నిధులన్నీ కూడా దానికి సంబంధించిన ఆలయాలు వెంకటేశ్వర ఆలయాలు కావచ్చు లేదంటే విఘ్నేశ్వర స్వామి ఆలయాలు ఇట్లా శివాలయాలు ఇట్లా రకరకాల ఇంకా ఎన్నో ఆలయాలు ఉంటాయి కాబట్టి వాటి పునర్నిర్మాణం లేదంటే కొత్త నిర్మాణం వాటి కోసం ఇచ్చిస్తామంటే తప్ప అందువల్లనే భక్తులు కానుకలు సమర్పిస్తారు. ఆ ఉద్దేశంతోనే భక్తులు దాతలు విరాళాలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ రకంగానే ముందుకెళ్తాము అనేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద దీనికి అంటే కొంతమంది అంటే ఉద్దేశపూర్వకంగా దీన్ని అంటే రకరకాలుగా అంటే భక్తుల్ని మధ్యన అంటే రకరకాల ఇష్యూస్ ని డైవర్ట్ చేయడానికి ఈ రకంగా చేశారు. తద్వారా ప్రభుత్వం పైన చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేశారు. అంటే రకరకాలుగా కొంతమంది కుట్రపూరితంగా ఈ రకంగా చేశారనేది ఆయన ఆవేదన. సో దానివల్ల గోపీనాథ్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో ఏముంది?
గోపీనాథ్, ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కదా, మరి ప్రెస్ నోట్ లో ఏముంది? ప్రెస్ నోట్ లో వాళ్ళకి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అంటే టీటీడీ యాక్సెస్ సంబంధించి కావచ్చు, లేదంటే దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఏ విధంగా అంటే గతంలో అంటే గత 50 సంవత్సరాలు కావచ్చు, లేదంటే 100 సంవత్సరాల నుంచి కూడా టీటీడీ పరిధిలో కానీ లేదంటే దేవాదాయ శాఖ పరిధిలో దాతలు ఎవరైనా సరే డబ్బులు సమర్పిస్తే లేదంటే కానుకల రూపంలో ఇస్తే అవి ఏ ఆలయాలకు నిర్మాణాలు చేపట్టాలి, ఎందుకంటే చరిత్ర గల ఆలయాలు 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి. వాటన్నిటి కూడా పునర్నిర్మాణం టీటీడీ నిర్వహిస్తూ ఉంటుంది. అదేవిధంగానే దేవాదాయ శాఖ పరిధిలో కూడా వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. వాటి కోసం ఆ డబ్బులు అనేది వెచ్చిస్తారు. అందువల్లనే ఆ డబ్బులు కానీ ఆ కానుకలు కానీ వాటి కోసం నిర్వహణ చేస్తాము, అంతే తప్ప ఇందులో వక్రీకరించే ప్రయత్నం చేశారు అనేది అందులో సారాంశం అని మనం చెప్పొచ్చు. ఓకే రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.